ఓరే నాయనో, ఫాస్ట్ చెప్పన్నా వదలలేదంటే వాడు మామూలు మనిషి కదరా. పైగా నీ బాడీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లన్నీ తిప్పుతాన్ని రూమ్ లో పెట్టి లాగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా రా? నీకు దండం పెడతాను రా, నన్ను ఏదో రకంగా కాపాడరా బాబు. వాడు ప్రతి థియేటర్ ముందు కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా తిట్టిస్తున్నాడు రా. నా వల్ల కాదురా. అరే లోపల గణేష్ ఉందే. హలో, ఎవరండి లోపల? ఎవరు ఎవరు కావాలి? నేను వ్యాన్ డ్రైవర్ నండి. డెడ్ బాడీ కావాలి. శ్రీను గారు పంపించారు. పంపించారా? అంటే వాళ్ళు రాలేదా? రాలేదండి, వాళ్ళకి అర్జెంట్ పనులు ఉన్నాయట. డెడ్ బాడీ అమలాపురం తీసుకెళ్తే అక్కడ రిసీవ్ చేసుకుంటా అని చెప్పారు. భలే ఛాన్స్ దొరికిందిరా. వచ్చిన వాడికి శవం ఎవరో తెలీదు, మనం డ్రైవర్ కళ్ళల్లో కారం కొట్టి పారిపోతావురా. మధ్యన పట్టుకుని కైమతి హ్యాకర్. ఒరే, నేను అమలాపురం దాకా శవంలా వ్యాన్లో కూర్చోలేనురా. నీకు దండం పెడతాను, ఏదైనా ఆలోచన చెప్పరా. ఓ పని చేద్దాం, ఆ వచ్చిన డ్రైవర్ కి శవం ఎవరో తెలీదు. సీను బ్యాచ్ మనతో పాటు ఫాలో అవడం లేదు. అందుకని ఇట్లా ఏమండి, లేట్ అయిపోతుంది, తలుపు తీయండి. తలుపు తీస్తారా? సార్ లేట్ అయిపోతుంది సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. శవం ఎక్కడ ఉంది సార్? ఇంత ముందు మీరు శవాన్ని చూసారా? చూడలేదు సార్. అయితే లోపల ఉంది. అయితే లోపల ఉందా? పదండి సార్. రండి. ఇదిగోండి. అరే రే, చిన్న కుర్రోడేనే, పాపం జబ్బేంటో. ఫార్స్ వ్యాధి అండి. ఫార్స్ వ్యాధ? సార్స్ వ్యాధి తిన్నా కానీ ఫార్స్ వ్యాధి ఏంటండి? అది ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. ఓహో. శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. హలో, అది నా డ్యూటీ కాదు. ఓ పని చేద్దాం, శ్రీను గారికి ఫోన్ చేస్తే. శ్రీను గారికి ఎందుకండి? శ్రీను గారికి ఎందుకు అనవసరంగా? మీరు పని చేయండి, మీరు ముందు వ్యాన్ దగ్గరికి వెళ్ళండి. అలాగే, నేను మాట్లాడతాను శ్రీను గారితో. వెళ్ళండి. అరే ఏమండి గురుగారు, మీరు ఒక్కడే మోసుకొని రాగలుగుతారు కదా? నేను ఒక్కడే మోసుకొస్తాను, మీరు వెళ్ళండి. వచ్చేయండి. మొన్న అర్ధరాత్రి అర్జెంట్ పని మీద హైదరాబాద్ క్యాంపుకి వెళ్ళాడు కదా సార్ రాజు. అతను ఇక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ కృష్ణానదిలో పడిపోయింది బాబు. ఇంతమంది మరణిస్తారని నేను ఊహించలేదు ప్రభు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. గజేతగాళ్ళు దూకి వెతుకుతున్నారు. ఎంతమంది పోయారో ఎంతమంది బతికారో తెలియడానికి ఇంకా 15 రోజులు పడుతున్నారు. ఏడవకండి, పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా ఏమన్నానా? శవం దొరికితే పక్కన ఏదైనా లేడీ శవం ఉందేమో చూసి నాకు చెప్పండి. అబ్బా, ఆ గుంపులో అమ్మాయిని చూసావరా? అచ్చో రేఖ లేదు. రేఖ? దాని జుట్టు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీ టేస్ట్. అరే అన్న, అటు చూసావా? అచ్చ ఇంద్రజల లేదు. ఇంద్రజెవర్రా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. నాకు వీళ్ళెవరు నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అటు చూడండిరా. She is the type of girl I need. చాలా బాగుందిరా, కానీ చూడటానికి గుప్పింటి బిడ్డలా ఉంది. మన సైబాల్ దురద మోడల్ గుప్పుకుంటుందటవా? బ్యూటిఫుల్. ఆ ఫిగర్ నేను సెటిల్ చేసుకున్నా. నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది. ఆగరా, నేను వెళ్ళి సెటప్ చేస్తాను. రేయ్, మీరు ఇక్కడే ఉండండి. ఇదిగో ఏంటది? దురద గుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు. ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది. మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అమ్మాయి అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. డోంట్ వరీ, ప్రొసీడ్. హలో, మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళ ఇంటారు. చూడండి, మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు. చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా అంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు. ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తూ కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ గ్లాక్సో కంపెనీ.
పగ తీరా ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు. మన పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంటే ఉంటుంది. నన్ను ఎందుకండి మోసం చేశారు? నాకే చెప్పొద్దు. నన్ను నమ్ము సుందరి. కావాలంటే నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమన్నా నేను చేస్తాను. నాకే పాపం తెలియదు సుందరి. చూడు సుందరి, గుళ్ళో దేవుడి ముందు ఎవరు అంత ధైర్యంగా అబద్ధం చెప్పరు. నీకంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం గుడికి తీసుకెళ్లి అతని చేత ప్రమాణం చేయించు. కరెక్ట్ గా చెప్పారు వదినా. అవును సుందరి, రేపు గుడికి వెళ్దాం. సరే, ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు. మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును, నువ్వు? నేనే. లత నిన్ను రమ్మంటుంది. ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పని లేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరిపించావు. ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు. పూజారుల మీద, పూజారుల పిల్లకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంటావు. గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరో నేను చూడను కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్పు. చూడని అవసరం లేదు. సుందరి, నిజం సుందరి. ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు. రోజుకో కసకస కావాలే నీకు. రేయ్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు. ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకంటే చంపుతారు? నన్ను చంపేయండి. సుందరి, నా మాటని రావయ్యా. సుందరి, సుందరి, లత పిలుస్తుంది. సుందరి. లత పిలుస్తుందయ్యా. నన్ను కొట్టా సరే. లత పిలుస్తుంది. లత పిలుస్తుందయ్యా. సుందరి, సుందరి, నా మాట విను సుందరి. సుందరి, లతకు అన్యాయం చేయద్దయ్యా. నా మాట వినవయ్యా. నీకు పుణ్యం ఉంటుందయ్యా. లతకు అన్యాయం చేయొద్దు ప్లీజ్. రేయ్, ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? లతకు అన్యాయం చేయద్దయ్యా. ప్లీజ్. నా మాటని రావయ్యా. రావయ్యా ప్లీజ్. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి. నార్మల్, ఏమిటా నా చాదస్తం? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎట్టాడి తింటారండి? ఏ స్ప్రూట్ లో, కేక్ లో, చాకులు తింటారు కానీ. అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే, బాగా చదువు చెప్పమని టీచర్లకి, టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి? ఊరికి అలా అన్నానండి. అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా.